హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఈరోజు మీ అందరికీ కుక్ విత్ మీలో కందికట్టు రసం, ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే ఈ కందికట్టు రసం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నిజంగా చెప్పాలంటే అమ్మమ్మల రెసిపీ అనమాట. దీనికి 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ మెంతులు, ఎండుమిర్చి, కారం తినాలి అనుకుంటే కొద్దిగా ఎండుమిర్చి ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 1 కప్ సరిపోతుంది. అండ్ అలాగే ఎండిన కరివేపాకు కూడా 1 కప్ అనమాట. ఇవన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాణలిలో మనం వీటన్నింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ కోసం ఫస్ట్ కందిపప్పుని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి నూనె కూడా యాడ్ అవ్వకుండా బాగా ఎర్రగా దోరగా వేగేంత వరకు వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా కందిపప్పుని వేయించడం వల్ల మనకి ఎలాంటి బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి కూడా ఉండవన్నమాట. కందిపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నిటి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాంటి ఆయిల్ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్ ధనియాలు తీసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. మనం వీటిని ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా పొడి అనేది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. లో ఫ్లేమ్ పైన వీటన్నింటిని బాగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 1 స్పూన్ మిరియాలు, వీటన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మనము బాగా వేయించుకోవాలి. మనకి జీలకర్ర వేగిన వాసన వస్తుంటుంది అనమాట. దాని తర్వాత 1 స్పూన్ మిరియాలని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకున్న తర్వాత వీటిని కూడా మనం ఎలాంటి ఆయిల్ అనేది లేకుండా బాగా వేయించుకోవాలి. వీటన్నింటిని వేయించుకున్న తర్వాత మెంతులు అనమాట. ఇవి పడ్డాయి అనుకోండి, రసంకి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టమోటా రసం చేసేటప్పుడు. అండ్ అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ వేగుతున్న టైంలో ఒక మంచి అరోమాటిక్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది స్మెల్ అయితే. ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఎండు కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మనం లాస్ట్లో ఇంగువని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా మనకి ఈ ఇంగువ వల్ల తగ్గిపోతాయి అన్నమాట. సో అందుకనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి కందిపప్పును కూడా తీసుకొని ఇందులోకి వేసుకొని కొంచెం మరీ గోరువెచ్చగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత మనం వీటిని చల్లార్చనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. రసం పౌడర్ అనేది మన బయట మార్కెట్లో దొరికే రసం పౌడర్స్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం, అది కూడా మన చేతులతోనే. ఇది ఆల్మోస్ట్ 3 to 4 months వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట ఈ రసం పౌడర్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ దీంతో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఎలా అంటే ఒక 2 పండిన టమోటాలు, బాగా మాగిన టమోటాలని తీసుకొని మధ్యకు కట్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకునేటప్పుడు మనం కొద్దిగా ఏంటి అంటే చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా ఉడికించుకోవాలన్నమాట. టమాటాలు బాగా ఉడికిన తర్వాత వీటన్నింటిని బాగా మెత్తగా మనం గుజ్జునంతా తీసుకునేసి మనం ఏం చేయాలి అంటే దీంట్లోకి ఒక 2 to 3 cups ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి మనం కొద్దిగా కరివేపాకు అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. రసం పౌడర్ 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట 2 టమోటాలకి. అండ్ బాగా ఉడికిన తర్వాత తిరగవాత వేసుకుని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.